ఉద్యోగులకు పెన్షనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. పీఆర్సీ నివేదిక రెడీ అంటూ నమస్తే తెలంగాణలో ఒక వార్త అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడే మాకివ్వొద్దు ప్రభుత్వం సూచన, నివేదిక స్వీకరణకు సర్కార్ మల్లగుల్లాలు, పెండింగ్‌లోనే బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని భయం, ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆగ్రహం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణలకు సంబంధించి పీఆర్సీ నివేదిక సిద్ధమైన స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వ వైఖరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని చర్చ నడుస్తున్నది. సర్కార్ వైఖరి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30న ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ 2023 అక్టోబర్లో వేతన సవరణ సంఘాన్ని నియమించింది. ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ ప్రతిపాదనలు స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. రిపోర్ట్ను సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిరీక్షించాల్సి వస్తున్నది. పీఆర్సీ నివేదిక అంటేనే సర్కార్ జంకుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పీఆర్సీపై నెపం నెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఫిట్మెంట్ పెంచకపోతే హామీలు నెరవేర్చలేక ఆదాయాన్ని సమీకరించుకోలేక సర్కార్ సతమవుతున్నదని